మీలో ఎవరికైనా రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదా? ఒక్కటే ఆలోచనలొస్తున్నాయా? ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయా? అయితే మనస్సులో మీరు కృంగిపోతున్నారా? బయటకి ఎంత నవ్వుతూ ఉన్నా మీ మనసులో ఇన్ని ప్రశ్నలతో మీరు కృంగిపోతున్నారా? ఎందుకు? ఎందుకు నేనే ఓడిపోతున్నాను? ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను? ఎందుకు నేను ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని కృంగిపోతున్నారా? అయితే ఈరోజు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, అసలు ఎక్కడ మనము మిస్టేక్స్ చేస్తున్నాం, అసలు దీన్ని ఓవర్కమ్ ఎలా అవ్వాలి అనేసి కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటూ మీతో కలిసి నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మీ మనస్సుతో నా మనస్సు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనం ఫెయిల్ అవుతున్నాము అంటే మనం ఏదో వీక్ అని కాదు, మనం ఏది సాధించలేమని కాదు, మనకు ఏది రాదు అని అర్థమైతే అస్సలే కాదండి. మనం ఫెయిల్ అవుతున్నాము అంటే మనం దేనికోసమో ప్రయత్నిస్తున్నాం. మనం దేనికోసమో ప్రయత్నిస్తుంటేనే మనం ఫెయిల్ అవుతున్నాం. ఒక్కటి ఆలోచించండి, ఏది ప్రయత్నించే వాళ్ళు అసలు ఎక్కడ ఫెయిల్ అవుతారండి? ఈరోజు మనల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మన ప్రయత్నాలు ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి మనల్ని చూసి నోర్లు వెళ్ళబుచ్చుకునే వాళ్ళు ఉంటారు. మనల్ని చూసి షాక్ అవుతారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము అంటే ఒక్కటే రీజన్, మనకి ఒక క్లారిటీ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం శ్రీకాకుళం వెళ్ళాలండి. శ్రీకాకుళంకి డైరెక్ట్గా టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు నుండి విజయవాడ, విజయవాడ నుండి వైజాగ్, వైజాగ్ నుండి శ్రీకాకుళం, ఇలా అక్కడక్కడ ఆగుతూ వెళ్తే లాస్ట్కి అయితే చేరుకుంటాం. కానీ ప్రయాణిస్తూనే ఉండాలి. ఎస్, మనం కూడా మనకంటూ ఏం సాధించాలి, మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాం అని ఒక క్లారిటీ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని సాధించగలం. అసలు మనం ఏది కావాలి అని తెలియకుండా మనం ప్రయత్నించడం వల్ల మనం ఫెయిలే అవుతాం తప్ప మనము దాని గమ్యానికైతే చేరుకోలేం. ఫస్ట్ మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒక పెన్నుతో, ఒక పేపర్ మీద రాయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మనకు అంటారు కదా, విజన్ వల్ల 90% ఎక్కుతుంది అని. అలాగా మనం దాన్ని చూడడం వల్ల మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మనం దీనికోసం ప్రయత్నిస్తున్నాము అని. అప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మనం సాధించగలం. ఏదైతే చేతితో రాస్తామో దానికి శక్తి ఉంటుంది. మన బ్రెయిన్ దాని గురించి ఆలోచించాలి, మన కళ్ళు వాటి వైపే చూడాలి. అప్పుడు మనం సాధించగలం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నేను కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే చూస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఫెయిల్ అవుతానేమో అని భయపడి ప్రయత్నించడం ఆపకు. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ప్రయత్నించకుండా సైలెంట్గా కూర్చోవడం తప్పు. పడిపోవడం ఏమిటండి, ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ తిరిగి లేవకపోవడమే చాలా చాలా పెద్ద తప్పు. నెక్స్ట్, మనం చేస్తున్న మిస్టేక్ ఓవర్ థింక్ అండి. మనం ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎక్కువగా థింక్ చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు సజావుగా జరిగిపోతుంది కదా, ఇలానే కానిద్దాము అనేసి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడం. ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తారేమో, నలుగురు నవ్వుతారేమో, ఫెయిల్ అవుతానేమో, ఇలా వందల క్వశ్చన్స్తో మన మైండ్ అయితే ఓవర్ థింక్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇంకొకసారి చెప్తున్నానండి, మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడే నలుగురు కూడా రాళ్ళు విసురుతారండి. ఎందుకంటే వాళ్ళు చేయలేనిది మనం చేస్తున్నాము అనేసి. అవునండి, ఎక్కడ మనం చేయలేనిది వాడు చేస్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారేమో అనేసి ముందే ఒక రాయి విసురుతారు. సో మనం ఈ రాళ్ళనన్నిటినీ పక్కకి తోసేసి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఒక స్టెప్ ముందుకు వేయాలి. అన్నిటినీ ఒక్కసారి పక్కకు పెట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని, మీరు ఇప్పటి వరకు ఏవైనా పొరపాట్లు చేశారా, లేదా ఏవైనా నేర్చుకోవాల్సి ఉన్నా వాటిని నేర్చుకొని ఒక స్టెప్ ముందుకైతే వేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ని అయితే చూస్తారు. నెక్స్ట్ది కన్సిస్టెన్సీ అండి. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు 2 రోజులు చాలా ఉత్సాహంగా చేస్తాం. 3వ రోజు కొద్దిగా కష్టం అనిపించి కొద్దిగా నిరుత్సాహపడతాం. 4వ రోజు మళ్ళీ మొదటికి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 2 రోజులు చేస్తాం, మళ్ళీ స్టాప్ చేస్తాం. ఇలా కన్సిస్టెన్సీ లేకుండా వర్క్ చేయడం. ఇలా మనకి కన్సిస్టెన్సీ లేకుండా వర్క్ చేయడం వల్ల మనం చేస్తున్న పనిలో మనకి ఇంకాస్త భయం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ముందు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి
చేశాను, దాంట్లో కన్సిస్టెన్సీ లేక మళ్ళీ స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టాప్ చేశాను. ఇలా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల సక్సెస్ అయితే అస్సలు రాదు అనేసి నేను చేసిన పొరపాట్ల వల్ల నేనైతే నేర్చుకోగలిగాను. కాబట్టి మనం ఒకే రోజు మన బర్డన్ మొత్తం ఒకే రోజు ఎక్కువ పని చేసేయకుండా రోజులో మనం చేరుకోవాల్సిన గమ్యం కోసం 1%, ఈరోజు 1% చేస్తే రేపు 2%, అలా మన గమ్యం కోసం రోజు రోజు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఏది సాధించాలి అన్నా, ఏది నేర్చుకోవాలన్నా కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కంపారిజన్. ఇతరులతో అసలు ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోకండి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ టాలెంట్ వాళ్ళది, నీ టాలెంట్ నీది. వాళ్ళ మెంటాలిటీ వాళ్ళది, నీ మెంటాలిటీ నీది. వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళవి, మన రిలేషన్షిప్స్ మనవి. వాళ్ళ ఆర్థిక సంపాదన వాళ్ళది, మన ఆర్థిక సంపాదన మనది. మీకంటే ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కానివ్వండి, బంధుత్వంలో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎందులో అయినా ఎక్కడైనా ఎక్కువగా కనిపిస్తే భగవంతుడిని నమ్ముకోండి. ఎందుకు అంటే ఈ విషయంలో భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి రాసి ఉంచుతాడు. మీకంటూ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటాడు. కాబట్టి దానికోసం మీరు ప్రయత్నించండి. దాన్ని రీచ్ అవ్వడానికి మీరు ప్రాక్టికల్గా వర్క్ చేయండి. వెలుగు నీడలు పక్కనే మన జీవితంలో దేవుడు ఎప్పుడూ రాసేస్తుంటాడు. ఈరోజు మనం బాధపడుతున్నామంటే రేపు కంపల్సరీ మనకి సంతోషాన్ని అయితే దేవుడు ఇస్తాడు. ఇందులో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక డైరీని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అందులో మిమ్మల్ని వెనక్కి పడేసే సిచ్యువేషన్స్ గురించి రాయండి. అలాగే మీరు ముందుకు వెళ్ళగలిగే మోటివేషనల్ స్పీచెస్ గురించి కూడా అందులో రాయండి. మీ బాధని రాయండి, మీ సంతోషాన్ని కూడా రాయండి. అప్పుడు మీకు ట్రూత్ తెలుస్తుంది, ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఎలాంటి ఇన్సిడెంట్స్లో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు. మీరు ఒకవేళ ఇంబ్యాలెన్స్గా మీ మనసు అనిపించింది అనుకోండి, ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మీ వర్క్స్లో అయితే ఉండిపోండి. ప్రయత్నాలు చేసి ఇన్ని మార్పులతో స్టార్ట్ చేసినా కూడా మీరు ఫెయిల్ అయ్యారా అయితే అస్సలు నిరుత్సాహపడకండి. కొత్త ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం ఏ తప్పులైతే చేశామో అది ఒక లెసన్గా నేర్చుకొని నెక్స్ట్ స్టార్ట్ చేసిన దాంట్లో ఆ మిస్టేక్స్ని చేయకుండా కొత్త ఎనర్జీతో, బూస్టింగ్ ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేయండి. మనం ఎప్పుడైతే పడిపోతామో ఆ పడిపోయిన ఫెయిల్యూర్ అనేది మనకి లెసన్ కావాలి, మనకి న్యూ లెసన్ కావాలి. మనం మన రీచ్ని, మన గోల్ని రీచ్ అవ్వడానికి ఒక కొత్త ఎనర్జీ లాగా వర్క్ అవ్వాలి. మన విజయం కోసం మనం మనస్ఫూర్తిగా కష్టపడడం, మనం మనస్ఫూర్తిగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ప్రపంచంలో ఉండే శక్తులన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి, మనకి సపోర్ట్ చేస్తాయి. అవునండి, ఒక్కసారి నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, భగవంతుడిని నమ్మండి. నిజంగా అండి, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మనం అనుకున్న పనులైతే మనము సాధించగలం. అది ఇంట్లో పనులు అవ్వనివ్వండి, లేకుంటే ఏదైనా పిల్లల్ని పెంచడంలో, లేకుంటే మన లైఫ్కి సంబంధించినది ఏదైనా కూడా మనమైతే సాధించగలం. కాబట్టి ఫెయిల్యూర్స్ అనేవి మన జీవితంలో ఒక పేజ్. మనము ఏదైతే ఫెయిల్ అవుతున్నామో అది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం అనుకోవాలి. ఎందుకంటే అదే మనము సక్సెస్ అవ్వడానికి తొలి మెట్టుగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇందులో ఉండే లెసన్సే మనకి ఎనర్జీ లాగా ఉండి నెక్స్ట్ ఆ మిస్టేక్స్ చేయకుండా హెల్ప్ అవుతాయి. సో భగవంతుడు ఇచ్చిన వరంలాగా దాన్ని స్వీకరిస్తూ మనం విజయం వైపు, మన లక్ష్యం వైపు ప్రయత్నిస్తూ మనం విజయం సాధించాలి అనేసి మీరుతో కలిపి నేను కూడా, అందరం కూడా సక్సెస్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా భగవంతుడిని. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ మనసులతో నా మనస్సు.